నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో జాయిన్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందేమో అనే భ్రమలో ఉంటున్నారు తప్ప బాగుపడుతుందా అనే కనీస బాధ్యత మీరు తీసుకోవట్లేదు. అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి, కాలేజెస్ ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, కనీసం భద్రతకు సరిగ్గా ఉన్నాయా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా, సేఫ్టీ సెట్ బ్యాక్స్ ఉన్నాయా? మీ పిల్లల దగ్గర గేమ్స్ కోసం అని చెప్పి ఎక్స్ట్రా ఫీజులు తీసుకుంటున్నారు. మీరు కట్టేటువంటి ఫీజులో ల్యాబ్స్ కోసం ఫీజులు కడుతున్నారు. నిజంగా పిల్లలకి అవి ఉన్నాయా అక్కడ? అసలు పిల్లలకు మీ నారాయణ స్కూల్స్లో కాలేజెస్లో రోజుకు ఎంతసేపు గేమ్స్ పీరియడ్ పెడుతున్నారు? అసలు పెడుతున్నారా లేదా? ఇట్లాంటివన్నీ మీరు కనీసం మీ పిల్లలతోటి మాట్లాడి తెలుసుకునేటువంటి పరిస్థితిలో కూడా మీరు లేకుండా పోయారు. అందుకే ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని అనాలంటే కూడా ముందుగా మేమే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే రోజు రోజు చెప్పి మాకే అలసట వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు మేల్కొని విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎన్నో రోజుల నుండి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మన ఆదాబ్ హైదరాబాద్లో తరచూ కథనాలు వస్తున్నాయి. అయినప్పటికీ తల్లిదండ్రులు కూడా మేల్కోవట్లేదు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందంటే పిల్లల్ని ఒక మంచి స్కూల్లో వేస్తున్నాం, వాళ్ళని జాయిన్ చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ నిజంగా అది మంచి స్కూలేనా అని మీరు ఎంక్వైరీ చేయట్లేదు. సో మీరు అంటే మనం తల్లిదండ్రులు ఇట్లా ఉన్నంత వరకు వాళ్ళు ఇట్లనే చేసుకుంటూ పోతారు. ఇవాళ నారాయణ కావచ్చు, రేపు ఇంకో పారాయణ, శ్రీ చైతన్య, ఇంకేమన్నా కావచ్చు. సో మనం ఎన్ని రోజులు ఎంక్వైరీ చేయకుండా మీరు మీ పిల్లల్ని లక్షలు పెట్టి అక్కడ జాయిన్ చేస్తున్నారంటే పర్మిషన్స్ ఉన్నాయా, ప్లే గ్రౌండ్ ఉందా, సేఫ్టీ సెట్ బ్యాక్స్ ఉన్నాయా, అసలు అక్కడ పరిసరాలు ఎట్లున్నాయి, ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేయకపోతే ఎవరు చేస్తారు? ఇవాళ ప్రభుత్వం మీకోసం ప్రశ్నించే పరిస్థితిలో లేదు. సో మీకు మీరై బయటికి వచ్చి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరే భద్రత తీసుకోవాలి. ఎంతసేపు అక్కడ జాయిన్ చేసినంతవరకే మీరు ఉంది, కానీ నిజంగా మీ పిల్లలతో మాట్లాడి చూడండి ఒకసారి. వందల మంది నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో నుండి బిల్డింగ్స్ పై నుండి దూకి చనిపోతున్నారు, ఆత్మహత్య యత్నం చేసుకుంటున్నారు. మానసిక క్షోభను తట్టుకోలేక ఎట్లా చనిపోవాలో దారులు వెతుకున్నారు విద్యార్థులు ఈరోజు. మరి ఎందుకు ఇవి కేవలం నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లోనే జరుగుతున్నాయి? ఇన్ని జరిగినప్పటికీ ఎందుకు తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ పిల్లల్ని నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లోనే జాయిన్ చేయాలనుకుంటున్నారు? ఇకనైనా మేల్కోండి.